హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో 33వ శివాలయానికి వెళ్ళబోతున్నాం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో యమధర్మరాజుకి ప్రత్యేకమైన ఆలయం అయితే ఉన్నది. అసలు చాలా తక్కువ ఉంటుంది యమధర్మరాజుకి ఆలయాలు. అటువంటి ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. అసలు ఈ ఆలయం యొక్క పేరేమిటి, ఈ ఆలయం ఎక్కడుంది, ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి ఫ్రెండ్స్. ఈ ఆలయం పేరు శ్రీ వాంచినాథ స్వామి దేవాలయం. ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువారూర్ జిల్లాలోని శ్రీ వాంచయం అనే విలేజ్లో ఉన్నది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ ఆలయానికి 2 రైల్వే స్టేషన్లు దగ్గరగా ఉన్నాయి. అవి ఒకటి కుంభకోణం రైల్వే స్టేషన్, ఇది 27 కిలోమీటర్ దూరంలోనూ ఉన్నది. రెండవది తిరువారూర్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ 16 కిలోమీటర్ దూరంలో ఉన్నది ఈ ఆలయానికి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కుంభకోణానికి, తిరువారూర్కి ట్రైన్స్ వీక్లీ మాత్రమే ఉన్నాయి. అవి కూడా మంగళవారం, శనివారం మాత్రమే. అందుకని మన తెలుగు రాష్ట్రాల వారు ముందుగా చెన్నై ఎగ్మోర్ చేరుకొని అక్కడ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. నేనైతే మన నెల్లూరు నుంచి బయలుదేరుతున్నాను. మన నెల్లూరు నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తిరుచిరాపల్లి ట్రైన్ ఒకటి ఉన్నది. ఈ ట్రైన్లో నేను చెన్నై ఎగ్మోర్ చేరుకొని ఇక్కడి నుంచి కుంభకోణం చేరుకున్నాను. ఇదే ఫ్రెండ్స్ కుంభకోణం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగి మనం ఇలా బయటకు వస్తూ ఉంటే ఎదురుగా మనకి ఇలా మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. ఈ మ్యాప్ ఏమిటంటే, ఈ కుంభకోణం దగ్గరలో మనకి దాదాపు 30 కిలోమీటర్ల లోపలే నవగ్రహ ఆలయాలని 9 ఆలయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 9 ఆలయాలు ఎన్ని కిలోమీటర్ దూరంలో ఉన్నాయి, ఈ కుంభకోణం నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాప్ ఈ మ్యాప్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలో చూద్దాం. ఈ వాంచినాథ స్వామి ఆలయం దగ్గర రూమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకని కుంభకోణంలో రూమ్ తీసుకొని ఇక్కడ నుంచి ఆలయాన్ని చేరుకుంటే బాగుంటుంది. కుంభకోణంలో రూమ్స్ రైల్వే స్టేషన్ దగ్గర, బస్టాండ్ దగ్గర ఎక్కువగా ఉంటాయి. నేను బస్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. ఇదే కుంభకోణం బస్టాండ్. ఇది రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. నేను ఈ బస్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాను. ఈ బస్టాండ్ దగ్గర నుంచి ఆలయానికి బస్సులు కూడా ఉంటాయి. నేనైతే ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నాను. ట్యాక్సీలో అయితే ఈ ఆలయంతో పాటు మరికొన్ని ఆలయాలు చూడవచ్చును. ఇదే ఫ్రెండ్స్ శ్రీ వాంచినాథ స్వామి దేవాలయం. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 వరకు అయితే ఉంటుంది. ఈ ఆలయం 110 అడుగులు ఎత్తైన 5 అంచుల రాజగోపురం తూర్పు ముఖంగా ఉంటుంది. దీనిని క్రీస్తుపూర్వం 850 సంవత్సరాల కిందట రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఈ ప్రవేశం ద్వారం నుంచి లోపలికి రాగానే ఎడమవైపు యమధర్మరాజు యొక్క ప్రత్యేకమైన ఆలయం ఒకటైతే మనకి కనిపిస్తుంది. ఎదురుగా కనిపించే ఆలయమే ధర్మరాజు స్వామి యొక్క ఆలయం. ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఆలయాన్ని చూస్తూ ఆలయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం పదండి. ఈ ఆలయం గ్రహణ సమయాలలో కూడా ఆలయం యొక్క తలుపులు తెరిచే ఉంటాయి. అయితే ఇతర శివాలయాలలో సంప్రదాయంగా తలుపులు మూసివేయబడతాయి. ఈ సమయాల్లో శ్రీ వాంచినాథ స్వామికి అయితే ప్రత్యేకమైన అభిషేకాలు కూడా చేస్తారు. ఒకసారి నదిలో స్నానమాచరించిన వారు తనపై చేసిన పాపాలను పోగొట్టుకోవడానికి గంగామాత ఒకసారి భగవంతుని వద్దకు వెళ్ళి పరిష్కారం కోరింది. అప్పుడు భగవంతుడు మృత్యుదేవత అయిన యమ కూడా అతనిచే ఆశీర్వదించబడిన ప్రదేశంలో ప్రార్థన చెయ్యమన్నాడు. తదనుగుణంగా గంగ తనలోని ఒక చిన్న శక్తిని అందులో వదిలివేసింది. గంగా మరియు ఆమె పవిత్రత యొక్క మిగిలిన 999 భాగాలతో ఇక్కడ ఉన్న పవిత్ర వసంతంలో విలీనం చేయబడింది. అందుకే ఈ తీర్థాన్ని గుప్త గంగా అని పిలుస్తారు.
ఇప్పటికీ గంగాదేవి ఆ తీర్థంలో రహస్యంగా నివసిస్తుందని ఇక్కడ వారి నమ్మకం. ప్రస్తుతం దీనిని ముని తీర్థం అని కూడా పిలుస్తున్నారు. మాసి మాఘం సమయంలో ఈ తీర్థంలో ఒక పండగ జరుపుకుంటారు. మహాలక్ష్మిని కోరుకున్న విష్ణువు తన కోరికను నెరవేర్చుకోవడానికి శివుణ్ణి సహాయం కోరాడు. అందుకే ఈ ప్రదేశానికి శ్రీవాంచయం అని పేరు వచ్చింది. యమ మరియు అతని సహాయకుడు చిత్రగుప్తుడు ఈ ఆలయంలోని ఆగ్నేయమూలంలో ఒక మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు ఆలయం యొక్క స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం పదండి. మృత్యుదేవత అయిన యమధర్మరాజు ఎన్నో సంతోషకరమైన పనులు ఉండగా ప్రజల ప్రాణాలను తీసే పని తనకు అప్పగించినందుకు చాలా బాధపడ్డాడు. అందుకని ఒకసారి తిరువారూరు వెళ్ళి అక్కడ స్వామితో తన బాధలు చెప్పుకున్నాడు. అప్పుడు శివుడు నువ్వు శ్రీ వాంచయం వెళ్ళి అక్కడ ప్రార్థించమని చెప్పాడు. అప్పుడు వెంటనే యమధర్మరాజు శ్రీ వాంచయం వెళ్ళి అక్కడ తపస్సు చేశాడు. అతని తపస్సుకు మించిన వాంచనాథేశ్వరుడు మార్చి మాసి మాసం భరణి నక్షత్రం రోజున అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. అతనికి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. యమధర్మరాజు ఇలా అన్నాడు: ప్రజల ద్వేషానికి తీవ్రమైన విమర్శలకు గురి అయి వారి ప్రాణాలను బలిగొనే పని తనకు అప్పగించబడినందున తన పనిని బాధ్యత వల్ల బ్రహ్మహత్య దోషాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు: భవిష్యత్తులో వ్యాధులు, వయసు మరియు ప్రమాదాల కారణంగా ప్రజలు మరణానికి ప్రజలే కారణమని చెబుతారని మరియు వారు అతనిని నిందించరని శివుడు యమధర్మరాజుకి హామీ ఇచ్చాడు. తక్కువ పాపాత్ములైన వారిని మాత్రమే అనుమతించాలని మరియు వారికి పునర్జన్మ ఉండకూడదని కూడా శివుడు యమకు సూచించాడు. యమధర్మరాజుకు అతనికే క్షేత్రపాలక హోదాను కూడా ఇచ్చాడు. మరియు భక్తులు మొదట అతనిని పూజ చేస్తారు మరియు తర్వాత మాత్రమే శివుని మందిరంలోకి వెళ్తారని చెప్పాడు. దీని ప్రకారం ఈ ఆలయంలో ప్రతిరోజు మొదటి పూజ యమధర్మరాజుకి అంకితం చేయబడింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క గొప్పతనం, ఈ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుంటూ ఆలయం లోపలికైతే వచ్చేసాము. మనకి ఎదురుగా కనిపిస్తున్న స్వామి శ్రీ వాంచనాథీశ్వర స్వామి. అసలు ఈ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. ఈ ఆలయం లోపలికి రాగానే మనకి చుట్టూ టెంకాయ చెట్లు, పెద్ద కోనేరుతో భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ శివాలయంతో మన ఛానల్లో 33 శివాలయాలు అయితే పూర్తి చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన తెలుగు వారందరికీ మన భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎంతో పురాతనమైన మరియు ప్రసిద్ధి చెందిన శివాలయాలను మీ అందరికీ చూపించాలని ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో 33 శివాలయాలని మీ అందరికీ చూపించాను. ఇంకా ఎన్నో శివాలయాలు మీ అందరికి చూపించాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వెంకీ తెలుగు ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని చిన్నగా క్లిక్ చేయండి.